హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీరు ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి సో ప్రభా అని పిలిపించుకుంటారా లేదా పిలుస్తారా? అందరూ ప్రభా అనే పిలుస్తారు. నేను ఫ్యాన్ కాబట్టి నన్ను సమ్ టైమ్స్ ప్రభాస్ అని కూడా అంటూ ఉంటారు. లేడీ ప్రభాస్ అనాలి ఇప్పుడు మళ్ళీ. సో మొన్న కల్కి మూవీ కూడా రిలీజ్ చేశారు, వీడియో చూసాను అది కూడా. సో టికెట్స్ దొరికాయి ఇప్పటికైనా? దొరికాయండి. అమ్మాయి థ్యాంక్ గాడ్. సో వీడియో అయితే మీరు చూసారో లేదో, నాకు టికెట్స్ దొరకలేదు. మీరు అసలు కోరుకోడి నాకు టికెట్స్ దొరకాలి అని చెప్పేసి అంటున్నారు. అసలు నేను కూడా ప్రభాస్ ఫ్యానే, చాలా ట్రై చేస్తున్నాను, టికెట్స్ దొరకలేదు. నాకు టికెట్స్ దొరకాలని ప్లీజ్ కోరుకోండి మీరు కూడా. జనరల్ గా క్వశ్చన్స్, అమ్మాయి సో ఏజ్ లో ఉన్నారు కాబట్టి, సో నెక్స్ట్ పార్ట్నర్ అనగానే బ్లష్ వచ్చేస్తుంది. నల్లా నల్లాని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. ఉన్నాయి ఆల్రెడీ. అంటే నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్. మా మదర్ ఇంటర్వ్యూ చూస్తే ఇంటికి చెప్తాడు ఈ సంగతి. ఇవన్నీ పక్కన పెడితే ఒకటి మీ రీల్స్ లో చూసాను. ఏంటి మ్యాక్సిమం హౌస్ కథ ఏంటి? ఓన్లీ ఫోటో అయినా లేదంటే ఏంటి? ఎప్పుడైనా నేను మందు తాగినా దిగినాక నేను మళ్ళీ తాగినా మందు తాగుదాం. అయితే డార్లింగ్ మూవీలో చెప్పండి. మీ ఫ్రెండ్ ని చూసి చెప్పచ్చా నేను? నో ఇష్యూస్. డార్లింగ్ అటు చూడే. ఏదైనా నీ తరువాతే అనిపిస్తుంది ఇలా నీవే హలో, వెల్కమ్ టు హిట్ టీవీ. ఇన్ఫ్లుయెన్సెస్ ఈ పేరు వినగానే ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు చూద్దామా, రాత్రి లేదు పగలు లేదు, అసలు ఎప్పుడు ఓపెన్ చేసినా రీల్స్ అంటే చాలా ఇష్టం మనందరికి. మీకే కాదు, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. దట్టు ఇన్ఫ్లుయెన్సెస్ చూస్తే ఈ మధ్యన వాళ్ళు ఏం చెప్పినా మనం చేసేస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు అంత బాగా క్రియేట్ చేస్తారు కాబట్టి కంటెంట్స్ ని. సో ఈమెతో చూసుకుంటే ఈమె కూడా కంటెంట్ క్రియేటివ్ బాగా చేస్తున్నారండి. ఏ వీడియో పెట్టినా కూడా కేసులో వెళ్తున్నాయి. సో ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆవిడే సూర్యప్రభ గారు. మనతో పాటు ఉన్నారు. సో ఆమెను అడిగి అసలు ఇన్ఫ్లుయెన్సెస్ కి ఎలా మారారు, జాబ్ చేస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకున్నాం. రండి. హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగుంటుంది. చాలా బాగున్నారు. చూస్తుంటే అర్థం అవుతుంది. కానీ కోఇన్సిడెన్స్ ఏంటి? బ్లాక్ అనిపించింది వేసుకున్నాను. అనిపించింది వేసుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ ఇంటర్వ్యూ అని తెలిసింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా నర్వస్ గా కూడా ఉంది. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్? 28,500. ఓకే, నియర్ టు 29,000. ఓకే. సో సూర్యప్రభ గారు అంటేనే జనరల్ గా కంటెంట్ క్రియేటింగ్స్ బాగా చేస్తారు. అంటే లవ్ స్టోరీస్ మీద, సో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ మీద ఎక్కువగా కంటెంట్స్ ఉన్నాయి మీ దాంట్లో, చూసాను. సో ఏంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీద పర్టికులర్ గా వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే ఈ జనరేషన్ అందరూ కూడా ఒకరితో ఉంటారు, ఇంకోరితో మాట్లాడుతున్నారు. అంటే మేబీ టైం పాస్ అవ్వచ్చు, కమిట్మెంట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఈ మధ్య నేను ఎక్కువ అది చూడడం వల్ల సరే యూత్ కి ఒక మంచి మెసేజ్ ఇద్దాం కదా అనేసి స్టార్ట్ చేసాము. బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్స్ అడుగుతున్నారు, కానీ ఇంకా స్టాప్ చేసాం. మేబీ రిలీజ్ చేస్తే సీజన్ 2 రిలీజ్ చేస్తాం. ఓకే, సో సీజన్ 2 కూడా రిలీజ్ చేస్తారంట. బట్ సూర్యప్రభ గారు, నాకు డౌట్, అంటే ఈ జనరేషన్ లో పేర్లని కూడా కొంచెం పాష్ గా ఉంటున్నాయి, మంచి మంచిగా పెట్టుకుంటున్నారు. లైక్ నిక్ నేమ్స్ అయినా కావచ్చు, ఎందుకంటే మనకు పుట్టిన పేరు మనం పెట్టుకోలేము కాబట్టి నిక్ నేమ్స్ మనకు నచ్చినట్టు పెట్టుకుంటాము. డాలీ కావచ్చు, పింకీ, స్వీటీ, అలాంటివి చాలా పెట్టుకుంటాం. సో మీకేముంది? సూర్యప్రభ అంటే అది ఓల్డెస్ట్ నేమ్ లా ఉంది. సో మీకు నచ్చిన మీ నేమ్? నా నేమ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దాంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, మీనింగ్ ఉంటుంది, చాలా ఇష్టం. బట్ నిక్ నేమ్స్ ఏం లేవు, అందరూ కూడా ప్రభా అనే పిలుస్తారు. ప్రభ అంటే నాకు ప్రభాస్ గారి మూవీ గుర్తొస్తుంది. మీరు ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి సో ప్రభ అని పిలిపించుకుంటారా లేదా పిలుస్తారా? అందరూ ప్రభా అనే పిలుస్తారు. నేను ఫ్యాన్ కాబట్టి నన్ను సమ్ టైమ్స్ ప్రభాస్ అని కూడా అంటూ ఉంటారు. లేడీ ప్రభాస్ అనాలి ఇప్పుడు మళ్ళీ.
లేదా ఓన్లీ ప్రభా అనే పిల్ల. సరే ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత మిమ్మల్ని కూడా నేను ప్రభా అనే పిలుస్తాను. సూర్య అని పిల్ల అది మీ ఇష్టం. ఓన్లీ 1-2 మెంబర్స్ అలా పిలుస్తారు. నాకు ప్రభా కన్నా సూర్య అన్న నేమే చాలా ఇష్టం. అయితే సూర్య అనే పిలుద్దాం, ప్రభా క్యాన్సిల్ చేసేద్దాం. సరే అయితే. ఓకే. సో మీరు మంచి ప్రభాస్ ఫ్యాన్ అని విన్నాము. సో మొన్న కల్కి మూవీ కూడా రిలీజ్ చేశారు, వీడియో చూసాను అది కూడా. సో టికెట్స్ దొరికాయి ఇప్పటికైనా? దొరికాయండి. అమ్మాయి థ్యాంక్ గాడ్. సో వీడియో అయితే అంటే మీరు చూసారో లేదో, నాకు టికెట్స్ దొరకలేదు, మీరు అసలు కోరుకోండి నాకు టికెట్స్ దొరకాలి అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎంత క్యూట్ గా బతిమాలుకుంటున్నారో, నాకు టికెట్స్ దొరికేటట్టు కోరుకోండి అని. యాక్చువల్లీ నేను అయితే బెనిఫిట్ షోకి వెళ్తాను, లేకపోతే సెకండ్ షో ప్రిఫర్ చేస్తాను. ఆ రోజు బెనిఫిట్ షో అన్ని 4:30 షోస్ ఉన్నాయి. మరి ఎర్లీ మార్నింగ్ లెగ్సి వెళ్ళి మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి కదా, హౌస్ వర్క్, ఆఫీస్ వర్క్. సో దూరంగా దొరికాయి అనమాట. నేను ఆఫ్టర్ మూవీ మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలి. సో అందుకే దగ్గరగా దొరికితే బాగుంది అనుకున్నాను, దొరకలేదు. అందుకే మా ఇన్ఫ్లుయెన్సర్స్ అదే మా ఇన్స్టాగ్రామ్ లో అలాగా వీడియో చేసి పెట్టాను. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, టికెట్స్ కూడా వచ్చాయి. ఫైనల్ గా టికెట్స్ కూడా వచ్చాయి. మూవీ కూడా చూసాను. చూసేసారు, ఎలా అనిపించింది మూవీ? నాకు ఎందుకు మూవీ అంత లైక్ అవ్వలేదు అంటే, ప్రభాస్ అంటే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీలో అంత రీచ్ అవ్వలేదు నాకు. అంటే ఇప్పుడు జనరల్ గా ప్రతి ఒక్క మనిషికి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, నాకు పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. అవి ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలని లేదు కదా, ఎందుకని మీరు రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు ప్రభాస్ గారిని? రీచ్ అవ్వాలి అంత మినిమం అంటే ఫ్యాన్స్ కి కొన్ని థింగ్స్ ఉంటాయి అన్నమాట. హీరోలో డాన్స్ అని, ఈ మూవీలో ఫైటింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ కామెడీ కూడా ఉంది. బట్ లవ్ ట్రాక్ అని అంటే ప్రభాస్ అంటేనే లవ్ ట్రాక్ మిస్ అవుతున్నారు, లవ్ ట్రాక్ మిస్ అవుతున్నారు, అది చెప్పండి. ఇప్పుడు మీరు కల్కిలోని డార్లింగ్ మూవీ తీసుకోవాలంటే ఎలా కుదురుతుంది? అంటే డార్లింగ్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక హీరోయిన్ అంటూ ఉండాలి. అబ్బా మాకు మెయిన్ హీరోయిన్ లేదు. అయితే ఇప్పుడు మిమ్మల్ని హీరోయిన్ చేయమంటారు ప్రభాస్ గారు? ఆయన హైట్ కి నా హైట్ కి అసలు మ్యాచ్ అవ్వదు. పర్లేదులేండి, కింద హీల్స్ అయిపోద్దాం అంటారా? ఫైన్. సో ప్రభా గారు, ఫస్ట్ నుంచి అంటే మీరు ఇన్స్టా ఫాలో చేయకముందు కూడా మీ స్టడీస్ ఎక్కడ సాగాయి, మీరు ఏం చేస్తుంటున్నారు? యాక్చువల్లీ నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ అవ్వగానే ఒక ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని. తర్వాత జాబ్ చేస్తూ ఎంటెక్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ మీకు తెలిసిందే నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ చేస్తున్నాను. యాక్చువల్లీ రీల్స్ అనేవి మాకు డిపార్ట్మెంట్ లో కొంచెం చేయకూడదు, అందుకే నేను ఓన్లీ సండేస్ ప్లాన్ చేసుకుంటాను. మండే టు సాటర్డే నో రీల్స్ అనమాట. సండే రీల్స్ అన్ని చేసుకొని అవి డే బై డే బిఫోర్ ఆఫీస్ అవర్స్ అండ్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ పోస్ట్ చేసుకుంటాం. ఓకే. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఒకవేళ అంటే బ్యాలెన్సింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్, ఎందుకంటే అటు కెరియర్ ని మనం బిల్డ్ చేసుకోవాలి, ఇటు మన పర్సనల్ వర్క్స్ ని కంప్లీట్ చేసుకోవాలి, కాబట్టి బ్యాలెన్సింగ్ చాలా కష్టం. సో మీరు అన్నట్టుగా సాటర్డే సండే ప్లాన్ చేసుకుంటారు. సో మిగిలిన డేస్ లో కోర్ట్ చూసుకుంటారు. ఎప్పుడైనా ట్రబుల్ అనిపించిందా, అబ్బా ఇన్స్టాగ్రామ్ వదిలేద్దాము, ఎందుకులే లైట్ లే, ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉంది, సో ఉంది కదా ఎందుకు అని అనిపించిందా? లేదు, అలా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే చాలా మందికి ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది, బట్ నాకు 2 ప్రొఫెషనల్ లైఫ్ ఉంటే బాగుంది అనిపించింది. ఇన్స్టాగ్రామ్ అనేది నా పర్సనల్ థింగ్, నేనేం చేస్తాను, నేను ఎలా ఉంటాను, అది డిపార్ట్మెంట్ అనేది అది ఎడ్యుకేషన్ బేస్, నాలెడ్జ్ బేస్ అన్నమాట. అక్కడ నేను కొంచెం డిగ్నిఫైడ్ గా నా జాబ్ రోల్ నేను మేనేజ్ చేసుకుంటాను. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంటికే కదా వస్తాం, ఫ్రెండ్స్ తోనే కదా చిల్ అవుతాం. ఇవన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. చాలా యంగ్ జ్యుడిషియరీ అసిస్టెంట్ లా ఉన్నారు మీరు. అలానేం లేదు, అంటే ఇంట్రెస్ట్, జ్యుడిషియరీ అనేది ఇంట్రెస్ట్. సో వెంటనే 2021 లోనే ఆల్మోస్ట్ 3 years అవుతుంది నేను సర్వీస్ చేస్తూనే ఉన్నా. ఎస్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నాకు ఒక డౌట్, నాకు ఎవరి మీద విభత్సం కోపం ఉంది అనుకోండి, పొడి చేశాను అనుకోండి, కేసు లేకుండా బయటకు రావడం ఎలాగా? కేసు లేకుండా అవ్వదు, కానీ కేసు పెడతారు. 3 months నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఆ 3 months బెయిల్ ఇస్తాం. వద్దు, ఈ గోల్ వద్దు, ఈ జైలు వద్దు, నాకు ఏమీ వద్దు, కోపాన్ని అలాగే ఉంచుకుందాం. సో మళ్ళీ అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోతాం, అంతే. ఇది బెస్ట్ కదా. సో జైలు, కోర్టు, కేసు, కానీ అందరూ ఆలోచించకుండా చేస్తారు, కానీ ఆ నిమిషం ఆలోచిస్తే ఏ గొడవ ఉండదు. ఎప్పుడు ఒక్కటి మాత్రం చెప్తాను, ఒక సాడ్ మూమెంట్ తర్వాత డబుల్ హ్యాపీనెస్ మూమెంట్ కన్ఫర్మ్ గా ఉంటది. సో ఆ సాడ్ మూమెంట్ అనేది మనం ఫేస్ చేస్తే డబుల్ హ్యాపీనెస్ అనేది మన లైఫ్ లోకి వస్తుంది. సో ఇప్పుడు మోటివేషనల్ కింద మారారనమాట.
అన్నమాట ప్రభా గారు. అదేం లేదండి. అంతేనా? అదేం లేదు. ఫైన్. సో ఇప్పుడు ప్రభా గారు మీరు ఇన్స్టా రీల్స్ జనరల్ గా టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే మీరు కంటెంట్స్ కంటే రీల్స్ కొంచెం తక్కువ రీచ్ వెళ్తుంది, కానీ కంటెంట్స్ చాలా తొందరగా రీచ్ అవుతున్నాయి. ఎందుకని అంటే మీరు రీల్స్ చేసిన దానికంటే ఎందుకంటే నార్మల్ రీల్స్ నేను 30 seconds లో ఒక రీల్ చేస్తా. ఒక్క రీల్ కి నేను మినిమం 1 minute దాకా టైం ఇవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు టైం మీకు తెలుసు, నేను అవతల ఎడ్యుకేషన్ ఇవతల జాబ్ అండ్ రీల్స్ అన్ని మేనేజ్ చేయాలి కదా. 1 minute లో ఒక రీల్ చేస్తే ఆడియన్స్ కి నచ్చదు. ఎవరైనా రీల్ చేసి పోస్ట్ చేస్తారు. అకౌంట్ రీచ్ తగ్గకుండా నార్మల్ రీల్స్ చేస్తాను. సండే కంప్లీట్ గా రీల్స్ కి టైం ఇచ్చేసి ఒక 4 hours 5 hours ఒక్కటే రీల్ చేస్తాను కాబట్టి అది ఎక్కువ రీచ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు స్పెసిఫిక్ గా టైం మనకి దొరుకుతూ ఉంటది, కొన్నిసార్లు దొరకదు, అంటే ఫ్యామిలీ టైం కూడా ఇవ్వాలి కాబట్టి. సో రీల్స్ కోసమనే స్పెసిఫిక్ గా టైం తీసిన మీరు ఫ్యామిలీ ఖచ్చితంగా టైం ఇస్తూనే ఉంటారు. ఎక్స్ప్రెషన్ తో తెలుస్తుంది మాకు. సో ఫ్యామిలీ టైం ఎక్కువగా దేనికి ఇష్టపడతారు? అమ్మతో ఉండడానికి అమ్మతో ఇష్టపడతారు. ఎందుకు అమ్మ అంటే అంత స్పెషల్ బాండా? చాలా స్పెషల్. ఎందుకంటే నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే మా మదరే దానికి కారణం. మరి ఎందుకు ఒక రీల్ కూడా పోస్ట్ చేయలేదు అమ్మగారితో? మమ్మీకి నచ్చదు. అంటే నేను తీస్తాను ఓకే అంటారు, మమ్మీ అస్సలు రెడీ అవ్వరు. మమ్మీ రెడీ అయినప్పుడు నేను రెడీ అవ్వను, అలా అవుతుంది. కానీ మా మనం అసలే రెడీ అయితే కానీ కెమెరా ముందు కానీ ఫోన్ ముందు కానీ రావు. దట్టు ఆయిల్ తో ఉన్నామంటే అసలు రావు. దానికి కూడా నేను వీడియో చేశానండి, చూసాను. ఇవన్నీ పక్కన పెడితే ఒకటి నేను మీ రీల్స్ లో చూసాను. ఏంటి మ్యాన్షన్ హౌస్ కథ ఏంటి? ఓన్లీ ఫోటో అయినా లేదంటే ఏంటి? యాక్చువల్లీ మా కొలీగ్ ఒకరు మీరు చూసారు లేదో తన అకౌంట్ లోని మ్యాన్షన్ హౌస్ బాటిల్ పట్టుకొని డోంట్ స్లైడ్ టు నెక్స్ట్ పేజ్ అని చెప్పి కూడా కింద క్యాప్షన్ పెట్టారు. సో స్లైడ్ చేసేస్తే ఇమీడియట్ గా దర్శనం ఇచ్చారనమాట విత్ ఫోటోతో. సో దాని తర్వాత మ్యాన్షన్ హౌస్ బాటిల్ పట్టుకొని ముద్దు పెడుతున్నారు దానికి. మరి అంటే బాలయ్య గారికి ఫ్యానా లేదంటే మ్యాన్షన్ హౌస్ కి ఫ్యానా? బాలయ్య గారు ఫ్యానేనండి నేను. జై బాలయ్య ఎప్పుడైనా జై బాలయ్య. యాక్చువల్లీ మ్యాన్షన్ హౌస్ స్టోరీ ఏంటంటే మా కొలీగ్ ఒక రాజు ఆయన పేరు. ఆయన డిఫెన్స్ బాటిల్స్ అవి తెస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే, ఆయన డ్రింక్ చేయరు, ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే తెస్తూ ఉంటారు అనమాట. ఆయన ఎప్పుడు డిఫెన్స్ బాటిల్ తెచ్చా వెంటనే నా చేతిలో పెడతారు. యాక్చువల్లీ ఎందుకు అంటే నేను రీల్స్ చేస్తాను కదా, ఒక వీడియో చేయవు ఫోటో తీసుకుందాం రా అంటారు. ఎందుకు అంటే ఆయనకి అదొక ఇంట్రెస్ట్ నాతో రీల్స్ చేయడం. నార్మల్ రీల్స్ వద్దు, ఇలాంటి రీల్స్ వెళ్తాయి బాగా. అయితే ఇప్పుడు మీతో రీల్స్ చేయడం మీరు తెచ్చిన బాటిల్ తో రీల్స్ చేస్తారా? అయితే మీరు వద్దండి, మీరు ఓల్డ్ అయిపోయారు, నాకు మీరు వద్దు, మీ బాటిల్ కావాలని చెప్పి ఆ బాటిల్ తో రీల్స్ చేసి నార్మల్ కన్నా నాకు ఫస్ట్ అకౌంట్ స్టార్టింగ్ లో ఒకటి ఇలాంటి వీడియో ఒకటి బాగా రీచ్ వెళ్ళింది, 2 million వెళ్ళింది. సో అప్పుడు అనుకున్నాను సరే నెక్స్ట్ టైం కూడా డ్రింక్ వీడియోస్ పోస్ట్ చేద్దాం. సో డ్రింక్ వీడియోస్ పోస్ట్ చేయడం అంటే చూపించడమే. అంటే కొందరు డ్రంక్ ఇన్ ఫెలోస్ ఉంటారు కదా, వాళ్ళకి అది చూస్తే ఆటోమేటిక్ షేర్ చేయాలి అనిపిస్తుంది కదా. సో అందుకు షేర్ చేసుకుంటారు కదా, వాట్సాప్ స్టేటస్ పనికొస్తాయని చేస్తాను తప్ప నేను డ్రింక్ చేయలేదు. సరే ఇప్పుడైతే బాటిల్స్ ఎలాగో ఉన్నాయి మీ దగ్గర, కొన్ని రీల్స్ చూస్తారు, ఆ రీల్ చూసారు ఆల్రెడీ, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, ఆల్రెడీ 2-3 members చేశారు, చాలా ట్రెండ్ అవుతున్నాయి ఆ వీడియోస్. సో అలాంటివి ప్లాన్ చేస్తున్నారా? అలా ఏం ప్లాన్ చేయలేదు. యాక్చువల్లీ రీల్ నేను ఎప్పుడో చేశాను, తర్వాత ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది, సాంగ్ బాగా నచ్చింది నాకు, ట్రెండింగ్ లో ఉంది కదా, సరే ఎందుకు ఈ రీల్ ఈ సాంగ్ తో పోస్ట్ చేయకూడదు అనిపించి నేను ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. అర్థమవుతుంది మీరు ఆ పట్టుకునే పోజ్ గానీ ఆ బాటిల్ గానీ అసలు వేరే నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ నేను షాక్ అయినా, అంటే ఎవరైనా పర్సనల్ లైఫ్ కావచ్చు బాటిల్స్ ఎక్స్పోజ్ చేయడం, ఎందుకంటే మన పర్సనల్ లైఫ్ మనం హైడ్ చేసుకుంటూనే ఉంచుతాం. తినేంటి బాటిల్ పెట్టింది, ఫోటో పెట్టింది, ఓకే పబ్లిసిటీ కోసం కావచ్చు, లేదంటే తనకి ఎవరైనా ప్రమోషన్ చేస్తుందేమో అని అనుకున్నాను. ఫైన్, ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట. సో యాక్చువల్లీ తాగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్ప్లోర్ చేసుకోరు, తాగిన వాళ్ళే ఎక్కువ బిల్డప్ ఇస్తారు, మనం అందులో. సో అందుకే నేను ఎలాగా డ్రింక్ చేయను. మా మదర్ కి తెలుసు, వీడియోస్ కోసం తెలుసు, అండ్ ఆ వీడియో తీసింది తెలుసు, అండ్ ఫస్ట్ రీల్ నా ఏ రీల్ అయినా మా మదరే ఫస్ట్ చూసి లైక్ చేస్తారు. సో ఏదైనా ఫస్ట్ జడ్జ్మెంట్ మమ్మీ దగ్గర నుంచి వస్తే మనకు అదొక కాంప్లిమెంట్, అది బాగుందమ్మా, ఇది బాగాలేదమ్మా, ఇట్లా ఉంటే కొంచెం కవరేజ్ ఉంటే బాగుండేది అని వర్షన్స్ ఆఫ్ మదర్స్ కి ఫస్ట్ తెలుస్తుంది కాబట్టి ఫైన్. సరే ఇప్పుడైతే ఒక క్వశ్చన్ అన్నమాట,
ఎలాగో మీరు బాటిల్ తో ఫోటో పెట్టారు కాబట్టి తాగితే ఎట్లా బిహేవ్ చేస్తారు ఆల్రెడీ రీల్ చేద్దాం అనుకున్నారు కంటే చేయండి. చాలా కష్టం అండి ఇప్పుడు సడన్ గా. ఇన్ఫ్లుయెన్సెస్ కష్టం అంటే ఎలా అండి? అంటే నిజంగా తాగితే ఎక్స్ప్రెషన్ వస్తుంది కానీ ఇప్పుడు తాగకుండా ఎక్స్ప్రెషన్ రమ్మంటే తాగడం అలవాట్లేదు అన్నారు కదా, సో ఆటోమేటిక్ గా వస్తాయి. రాదా? రాదు నాకు కష్టం. అర్థమైంది. ఫైన్. సో ఇప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్ కాబట్టి మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి ప్రభాస్ గారిలో? టు బి ఫ్రాంక్ నాకు తన మూవీస్ అన్నిట్లో వర్షం అంటే చాలా ఇష్టం. వర్షం అంటే బాగా ఇష్టం. ఎందుకు? ఆ మూవీలో సంథింగ్ మ్యాజిక్ ఉంటుంది అబ్బా. మా హీరో చాలా బాగా కనిపిస్తారు. అప్పుడే ప్రభాస్ గారి నుంచి మా హీరో నుంచి వరకు వచ్చేసారు. తర్వాత ఏమంటారు అంటే భయం వేస్తుంది నాకు. మొత్తం ఇంటర్వ్యూ చేశారు, ఏమనరా? మా హీరో డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, మా హీరో నుంచి డార్లింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఏంటి? ఏం లేదు, ఒక్కసారి కూడా చూడలేదు ఇప్పటి వరకు. చూడాలి. చాలా టైం ఉంది, చూద్దాం ప్రభాస్ గారిని. సరే ఇప్పుడు మరి చెప్పండి, వర్షం అంటే ఎందుకు అనిపిస్తుంది వర్షం మూవీ? ఇందాకే చెప్పాను, లవ్ ట్రాక్ అని. మా హీరో అంటేనే లవ్ ఉండాలి. అండ్ ఇప్పుడు వర్షం మూవీలో మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. లవ్ ఉంటది, రొమాన్స్ ఉంటది, ఫైట్ సీన్స్ ఉంటాయి, ఎమోషన్స్ క్యారీ డౌన్ అవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లో కూడా మీకు లవ్ సీన్ అంటేనే ఇష్టం, ఎందుకని? త్రిష అండ్ ప్రభాస్ గారి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అండ్ నాకు ఆ మూవీ అంటే చాలా ఇప్పటికీ ఆ సాంగ్స్ వింటుంటాను. అన్ని సాంగ్స్ లో కానీ ఏ సాంగ్ ఇష్టం? మెల్లగా ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. వీడియోకి ఎడిక్ట్ అయ్యారా లేదంటే సాంగ్ ఎడిక్ట్ అయ్యారా? సాంగ్ కి వీడియోకి రెండింటికి. ఈ జనరేషన్ లో సాంగ్ కంటే ఎవరు నమ్మరండి, రెండింటికి కాంబినేషన్ ఎడిక్ట్ అయితేనే బాగుంటుంది. ఏముంది, నేను ఎడిక్ట్ అవుతాను. ఓకే, సో ఇప్పుడు కల్కి మూవీ మీకు అలుగు నచ్చలేదు అన్నారు. సో ఏది వెర్షన్ మార్చితే బాగుంటుంది అంటారు కల్కి మూవీలో? అది మహాభారతం కి కనెక్ట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు మహాభారతం గురించి ఐడియా లేదు. సో మేబీ అందుకే నాకు అంతా కనెక్ట్ అవ్వలేదేమో. ఆల్రెడీ చెప్పారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటంటే మూవీ చూడాలనుకున్న ముందు మహాభారతం క్యారెక్టర్స్ ని కొంచెం చూసుకొని వెళ్ళండి, అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అర్థం. ఇప్పుడు మహాభారతం మీద నాలెడ్జ్ ఉంటే మూవీ చాలా నచ్చుతుంది. అండ్ నాకు అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల నాకు అంత అనిపించింది. సో ఒకసారి చూడండి మహాభారతం, ఒకసారి చదవండి, లేదంటే ఉన్నాయి కదా చూడండి, చూసాక అప్పుడు చూడండి కల్కి మూవీ నచ్చుతుంది. డెఫినెట్లీ సెకండ్ టైం అయితే నేను మూవీ చూస్తాను. ఈసారి భగవద్గీత మహాభారతం చూసాక మూవీ చూడండి, అప్పుడు ఇంకా బాగా. ఓకే, సరే ఇప్పుడు జనరల్ గా క్వశ్చన్స్. అమ్మాయి సో ఏజ్ లో ఉన్నారు కాబట్టి, సో నెక్స్ట్ పార్ట్నర్ అనగానే బ్లష్ వచ్చేస్తుంది. చెప్పండి, నెక్స్ట్ పార్ట్నర్ విషయంలో ఎలాంటి క్వాలిటీస్, లిస్ట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి? గ్లామర్ అయితే అవసరం లేదు. గ్లామర్ వద్దు, హ్యాండ్సమ్ గా వద్దు. లవ్, కేరింగ్, టైం, ఈ 3 ఇస్తే సరిపోతుంది. లవ్ అంటే వాట్ కైండ్ ఆఫ్ లవ్ యూ వాంట్, వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్? ఎందుకంటే ఇందాక మీరు ఆల్రెడీ కల్కి మూవీ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ లేదు అని. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ యువర్ హ్యావింగ్ ఇన్ లవ్? లవ్ అంటే అందరూ అనుకున్నట్టు కాదు, ఇద్దరి మధ్య వర్డ్స్ ఎక్స్చేంజ్ అవ్వాలి. సారీ, వర్డ్స్ ఎక్స్చేంజ్. వర్డ్స్ ప్రతిదీ షేర్ చేసుకోవాలి. రెగ్యులర్ గా కనీసం డేలో ఒక్కసారైనా మాట్లాడుకోవాలి. ఏం చేస్తున్నావు అంటే ఏదో మాట్లాడుకోకర్లేదు, కానీ ఈ రోజు ఏం జరిగింది, గుడ్ అండ్ బ్యాడ్, అలా రోజు ఒక 10 minutes or 5 minutes or 2 minutes అయినా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఆ టైప్ ఆఫ్ లవ్ ఉండాలి. ఇంకా అంటే లవ్, ఏదో అన్నారు కదా, లవ్, కేరింగ్ అండ్ టైం. కేరింగ్ అంటే రోజు పక్కన ఉండక్కర్లేదు, కానీ బాగాలేనప్పుడు మాత్రం వచ్చి పట్టించుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటి, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, టాబ్లెట్స్, మెడిసిన్స్ చాలు. ఈ కైండ్ ఆఫ్ లవ్ చాలు. ఒకవేళ అమ్మాయిలు అంత ఎక్స్పెక్టేషన్స్ కోరుకుంటారు అని చెప్పి చూడండి, మినిమలిస్టిక్ గా కూడా ఉన్నారు అమ్మాయిలు. ఒకవేళ చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ తేకపోయినా పర్వాలేదు, పక్కన చేయి పట్టుకొని కూర్చున్నా సరిపోతుంది. అంటే ఇప్పుడు నాకు డౌట్, ఇంట్లో లవ్ విషయం తెలిసి అయితే ఓకే పర్వాలేదు, ఒకవేళ తెలియకుండా అదే సెనారియో జరిగితే కనుక ఏమవుతుంది అనుకుంటున్నారు? అంటే బాగాలేనప్పుడు వచ్చి మీట్ అవ్వాలి, కానీ ఇంట్లోనే మీట్ అవ్వాలని ఏం లేదు. బాగాలేనప్పుడు మీరు ఇంట్లోనే కదండి ఉంటారు, మీరు బయటికి వెళ్తే మీకు బాగాలేదని ఎలా? బాగోకపోయినా సరే కొంచెం ఓపిక అనేది ఉంటుంది కదా. సో వెళ్ళి ఆ రోజు ఒకసారి చూసి పలకరించి వెళ్ళిపోయినా కొంచెం ఎనర్జీ అనేది వస్తుందని నా ఫీలింగ్. అదేదో మూవీ ఉంటదండి, జ్వరం కావాలా అలా అన్నమాట. సో అట్లా అంటారా? ఓకే, సో కేరింగ్, టైం అన్నారు.
సో మీకే డే లో టైం ఉండదు, ఆఫీస్ కి వెళ్తూ ఉంటారు, రీల్స్ చేస్తూ అందుకే ఉంటారు. అన్నాను డేలో ఏదైనా ఒక 5 minutes, నాట్ మోర్ టైం, 1 or 2 hours. చాలా మంది గంటల ఫోన్ మాట్లాడతారు. నాకు అని చూస్తే అబ్బా ఏముంటది అబ్బా అన్ని అవర్స్ ఫోన్ మీరు మాట్లాడారు. లవ్ లో ఉన్నారా ఇప్పుడు? ఏమైనా లవ్ లేదు. చేసారా? చెయ్యలేదు, చెయ్యట్లేదు. చెయ్యలేదు చెయ్యట్లేదు రెండు డిఫరెన్స్ ఏంటి? చెయ్యలేదు అంటే past లో లేదు, ప్రెసెంట్ లో కూడా లేదు. మేబీ ఫ్యూచర్ లో చెయ్యొచ్చు. ఉన్నాయి ఆల్రెడీ. అంటే నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్. మా మదర్ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం రాస్తాను. చెప్తాడు ఈ సంగతి. ఆ, అంటే అరేంజ్ మ్యారేజ్ ఒక పర్సన్ గురించి ఏం తెలియదు. సడన్ గా మ్యారేజ్, డివోర్స్ నేను ఎక్కడ చేస్తానో మీకు తెలుసు. సో చాలా చూస్తూ ఉంటాను. సో ఒక పర్సన్ ఇష్టపడి కొంచెం ట్రావెల్ చేసి ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనేది నా ఇంట్రెస్ట్. ఆఫ్టర్ ఈ ఇంటర్వ్యూ చేసాక మీ మమ్మీ రేపు నుంచి ఆఫీస్ కి వెళ్తా కదా, ఫోన్ నా చేతిలో పెట్టేళ్ళు ఇంటికి. లేదు, మా మమ్మీ చాలా ఫ్రీగా ఉంటారు. చెప్పాలంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అబ్బా ఏమన్నారు. ఇప్పుడు కూడా నేను రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నా అనేసి చెప్పేసా వచ్చాను. చాలా ఇంటర్వ్యూ గురించి చెప్పలే? ఇంటర్వ్యూకి వెళ్తున్నానమ్మా అన్నాను. ఓకే అమ్మా అన్నారు. అంతే. ఓకే. సో ఏంటి, ఎందుకు, ఏం అడగలే? ఏమి అడగరు. నేను ఏం చేసినా అందులో తప్పైతే ఉండదు అని. అంటే చేసిన జాబే అలాంటిది. సో తప్పు ఒప్పుల గురించి మీకు ఆల్రెడీ తెలిసే బాగా ఉంటది తెలుసు. కాబట్టి సో జడ్జ్మెంట్ అంత ఫాస్ట్ గా రాదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ మీకు లవబుల్ పార్ట్నర్ కావాలి, శాలరీ ఎంత ఉండాలి? శాలరీ ఇందాకే మీకు చెప్పేశాను, గ్లామర్ అవసరం లేదు కదా. సో పేమెంట్ కూడా అవసరం లేదు. నేను సంపాదిస్తున్నాను, తను నెలకి 10,000 తెచ్చినా పర్వాలేదు. టైమ్, కేరింగ్, లవ్ ఈ 3 ఉంటే మనీతో పెద్దగా అవసరం ఉండదు. 5 star హోటల్లో తినేది రోడ్ సైడ్ ఫుడ్ తింటారు, సరిపోతుంది. మనీ ఎక్స్పెక్టేషన్. దీని తర్వాత అసలు ప్రభాకర్ అకౌంట్ ఉంటుందండి, ఎన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తాయో చూడండి. అసలు లేదు, మీరే నాకు పర్సనల్ గా కాల్ చేస్తారు. తప్పకుండా చేస్తారు. ఒకవేళ వస్తే ట్రోల్స్ వస్తే మాత్రం. ట్రోల్స్ ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? మేబీ మంచి వేలో వస్తే, మంచి వేలో వస్తే కాల్ చేస్తారు నాకు. ఓకే. సో మంచి శాలరీ కావాలంటున్నారు. ఇప్పుడు అమ్మాయిలు, ఇంటర్మీడియట్ అమ్మాయిలు, డిగ్రీ అమ్మాయిలు, 10th క్లాస్ అమ్మాయిలు కూడా నాకు 30K plus 30 lakhs per annum ఉన్న అబ్బాయి కావాలి, 25 lakhs per annum ఉన్న అబ్బాయి కావాలి అంటారు. సో మీరు ఇంత డెలిబరేట్ గా 10,000 తెచ్చినా చాలు అంటుంటే ఆటోమేటిక్ గా అబ్బాయిలు అట్రాక్ట్ అవుతారండి ప్రభా గారు. అవ్వాలి, కాకపోతే ఎవరికి పడితే వాళ్ళకి అవ్వకూడదు. చూస్తారు, వెంటనే ప్రపోజ్ చేసేస్తారు. నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. సో మీ దృష్టిలో ప్రపోజల్ అంటే ఎలా రావాలి? రికార్డ్ నా దృష్టిలో ప్రపోజల్ అంటే ఫ్రెండ్షిప్ అండి. ఒక మంచి ఫ్రెండ్ ఎప్పుడు కూడా మంచి పార్ట్నర్ అవుతారు. ఒక మంచి పార్ట్నర్ మేబీ ఒక మంచి ఫ్రెండ్ అవ్వలేదు. ఫస్ట్ ఫ్రెండ్ అయితేనే కదా మన ఫ్లాస్ కూడా వాళ్ళకి తెలుస్తాయి, మనకి ఎప్పుడు నీడ్ ఉంటుందో తెలుస్తుంది, మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామో తెలుస్తుంది, మనం డల్ గా ఉన్న రీజన్ వాళ్ళకి తెలిసిపోతుంది. అలాగా మనం ట్రావెల్ చేయాలి ఫ్రెండ్ లా. చేసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది ఈ పిచ్చిని నాకైతే బాగుంటుంది అని. అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా పిచ్చిదానా అని అనుకుంటారు కదా. సో అలా అనమాట. ఒక మంచి ఫ్రెండ్ అయితే కన్ఫర్మ్ గా ఒక మంచి పార్ట్నర్ అవుతారు. అండ్ ఈ డివోర్స్ అవి ఇది ఏమి ఉండదు. సో అష్యూరెన్స్ మీరు ఇవ్వగలరా ఫ్రెండ్ పార్ట్నర్ అయితే మంచిగా లైఫ్ లీడ్ అవుతుంది అని? మంచిగా లైఫ్ లీడ్ అవుతుంది. ఎప్పుడు అంటే ఫ్రెండ్ పార్ట్నర్ అయిన తర్వాత ముందులాగే ఉంటే మంచి అష్యూరెన్స్ వస్తుంది. ముందులా లేకుండా పార్ట్నర్ అయిపోయారు కదా, మనం ఇది చెప్తే ఫీల్ అవుతారేమో, అది చెప్తే ఫీల్ అవుతారా, ముందు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు తర్వాత కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ అవ్వకపోతే కన్ఫర్మ్ గా ఒక మంచి ఫ్రెండ్ ఒక మంచి పార్ట్నర్ అవుతారు. ఓకే. సో ఈసారి మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ గానీ మీ ఫ్రెండ్స్ బాగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇట్లా అప్రోచ్ అయిన వాళ్ళు? లేదే, ఫ్రెండ్. వెరీ గుడ్. సో ఫ్రెండ్ పార్ట్నర్ వరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. ఓకే ఫైన్. అయితే మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారని అనుకుంటున్నాను. చాలా మంచి ఫ్రెండ్స్. ఓకే. సో ఒకవేళ ఫ్రెండ్ పార్ట్నర్ కింద అవుతాను ఎన్ని ఛాన్స్ ఉన్నాయంటే ఉన్నారా బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా? లేరు. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే ప్రభా గారిని ఫస్ట్ ఫ్రెండ్ అవ్వండి. ఫ్రెండ్ అయిన తర్వాత తనకి బాగా నచ్చితే పార్ట్నర్ అవుతారు. అంతేనా? ఫస్ట్ ట్రావెల్ చేయాలి, తెలుసుకోవాలి, తర్వాత ఇష్టపడాలి అంటాను. ఫస్ట్ స్టార్టింగ్ లవ్లు అవి ఇవి తిరగడాలి. ఓకే. సో ఇప్పుడు మీరు వైజాగ్ అమ్మాయి. వైజాగ్ అంటే ఒక ఎమోషన్, అదొక సీ ఫుడ్ విషయంలో కావచ్చు, సో ప్లేసెస్ విషయంలో కావచ్చు, మంచిగా ఎమోషన్ మనకి క్యారీ అవుతుంది.
సో వైజాగ్ లో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? బీచ్. బీచ్. ఎవ్రీ సండే బీచ్ కి వెళ్తాం. ఎవ్రీ సండే, సాటర్డే ఈవినింగ్, సండే ఈవినింగ్ మనం ఫ్రీ కాబట్టి బీచ్ కి వెళ్తాను. బీచ్ నాకు ఇష్టం. సో ఏమొచ్చినా అక్కడే అక్కడ వెళ్ళి కూర్చుంటే ఇంకా హ్యాపీనెస్ డబుల్ అవుతుంది. సాడ్ గా ఉన్నప్పుడు వెళ్ళి కూర్చుంటే సాడ్ అంతా పోయి మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది. సో బీచ్ ఇస్ ఎమోషన్ ఫర్ యూ. ఏది వచ్చినా అక్కడే. ఏదొచ్చినా ఓకే. సో ఇప్పుడు చాలా వీడియోస్ మీరు పోస్ట్ చేశారు కదా, సో మీకు బాగా నచ్చిన రీల్ ఏంటి? నాది సుట్టమని సాంగ్ ఒకటి ఉంటుంది, బ్లాక్ సారీ ఫోర్త్ లో. నాకు అది అంటే ఎందుకో చాలా ఇష్టం. ఒక డైలాగ్ సార్, ఇప్పుడు ఇంకొక విషయం, ఒక డైలాగ్ చెప్పండి ప్రభాస్ గారిది. డార్లింగ్ వర్షం మూవీలోది కానీ, డార్లింగ్ మూవీలోది కానీ, ఏదో ఒక మూవీలో. ప్రభాస్ గారి డైలాగ్స్ అంటే ఏముండదు, ఆయనకి ఒక సిగ్నేచర్ ఉంది కదా. అలా ఒప్పుకోండి, డైలాగే చెప్పాలి మీరు. చెప్తాను. అలా ఒప్పుకోండి, నేను డైలాగే చెప్పాలి. డైలాగే చెప్పాలంటే ఏ మూవీ మీరే చెప్పండి. డైలాగ్ మీకు వర్షం మూవీ ఇష్టం కదా, వర్షంలోనే చెప్పండి. వర్షం మూవీలో మా హీరో డైలాగ్స్ అయ్యారు. మా హీరో వర్షం అన్ని కూడా ఇక్కడి నుంచే. డైలాగ్స్ అన్ని కూడా రీసెంట్ మూవీస్ లోనే ఎక్కువ. అయితే డార్లింగ్ మూవీలో చెప్పండి. మీ ఫ్రెండ్ ని చూసి చెప్పచ్చా నేను? నో ఇష్యూస్. ఎందుకంటే అబ్బాయిని చూస్తే కొంచెం అయినా ఓకే. డార్లింగ్ అటు చూడే, మనం ఏం చేయలేదే. ఇది మీరు ప్రోమోలో వేసుకోవచ్చండి. ఏమి అనుకోవద్దు. ఏంటి ఓకే చూడే. సో చాలా క్యూట్ గా చెప్పారు డైలాగ్ ని. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఏమో కానీ నేనైతే ఫ్లాట్ అయిపోయాను ఇక్కడే. సో అంత క్లియర్ గా చెప్పారు అనమాట. సో ఇంకా అంటే సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? ఉన్నారండి. యాక్చువల్లీ నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, ఎల్డర్ సిస్టర్స్. ఒక సిస్టర్ మ్యారేజ్ అయింది, ఇంకో సిస్టర్ ఇంకా రాలేదు. సో మీరు మిడిల్ లాస్ట్? నేను లాస్ట్. అమ్మాయ ఇద్దరు అక్క ఉంది, పెళ్ళాక అప్పుడు చూస్తారు. అంతవరకు మన హ్యాపీగా తిరగచ్చు. ఎన్ని ప్రపోజల్స్ సరే ఎవరైనా ముందే మ్యారేజ్ చేసుకుంటే నాకు ఇంకా అక్క ఉంది అని చెప్తాను. కానీ మా అక్కకి అయిపోతే మాత్రం నెక్స్ట్ నేను రెడీగా ఉండాలి. రెడీ కదా అంటే అప్పుడు కూడా కొంచెం టైం ఉంటది అనుకున్నావు, 6-7 months టైం ఉంటుంది. అదే 2 years తీసుకుంటా. అబ్బా హౌ లక్కీ యు ఆర్ యాక్చువల్ గా. అంటే చెల్లి కింద పుట్టడం కొన్నిసార్లు బెనిఫిట్స్ అనిపిస్తాయి చూడు. అందులో ఫస్ట్ రీజన్ ఇదే అన్నమాట. చాలా బెనిఫిట్ గా ఉంటుంది అండ్ చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. పెళ్లి ఎప్పుడు అని అడిగే వాళ్ళు ఉండరు. మనం ఎంజాయ్ మనం చెయ్యొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు 2 విషయాలు బ్యాలెన్స్ చేస్తున్న మీరు మ్యారీడ్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు? మ్యారేజ్ లైఫ్ ని నేను కన్ఫర్మ్ గా నా పార్ట్నర్ కి టైం ఇస్తాను ఫస్ట్. అండ్ వెన్ ఎవర్ తను ఇరిటేషన్ లో ఉన్నా ఆ టైంలో వెళ్ళి ఇంకా ఇరిటేట్ చేయకుండా కొంచెం స్పేస్ ఇస్తాను. స్పేస్ కావాలా? స్పేస్ ఇస్తాను మీకు అని అంటారా? అలాని మరీ టఫ్ సిచ్యుయేషన్స్ లో స్పేస్ ఇవ్వను, వెళ్ళి ఇంకొంచెం డబుల్ ఇరిటేట్ చేస్తాను. వెంటనే అరిచేస్తారు కదా, తర్వాత కోపం పోతుంది. అలా అన్నమాట. మీకు ఎందుకు చాలా మంచి వైఫ్ లక్షణాలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయండి. ఎవ్రీడే లవ్వే ఉండకూడదు, ఫైటింగ్స్ కూడా ఉండాలి. రోజు కొట్టుకోవాలి, మళ్ళీ కలిసిపోవాలి, అప్పుడు బాగుంటుంది మ్యారీడ్ లైఫ్. రోజు ఏంటి ఆ డైలాగ్స్ ఉంటాయి చూసారా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, అవి కాదు. ఏంట్రా పోరా తారా అలాగా ఫైట్ చేస్తూ అరుచుకుంటూ తర్వాత మళ్ళీ కలిసిపోతే మ్యారీడ్ లైఫ్ అనేది నా అభిప్రాయం. అంటే పార్ట్నర్ కి మనం అంటే విసిగించకూడదు దట్టు అని మరీ ఓవర్ లవ్ చూపించిన పార్ట్నర్ ఇదైపోతారు. సో బ్యాలెన్సింగ్ గా ఉంటేనే. మీరు మ్యాథ్స్ బాగా చేస్తారండి? బాగా, చాలా ఫేవరెట్ సబ్జెక్ట్. బ్యాలెన్సింగ్ స్టాటిస్టిక్స్ బాగా అర్థమవుతున్నాయి. మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్. ఎంటెక్ వరకు కూడా నాకు మ్యాథ్స్ అనేది తీసుకున్నాను. సో ఒకవేళ మూవీ ఛాన్సెస్ గానీ వస్తే, మూవీ ఆఫర్స్ గానీ ఇంట్రెస్ట్ ఉందా, చేస్తారా? చేస్తాను. ఎలాంటి రోల్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఒక పర్సన్ ని ఫ్రెండ్ గా అర్థం చేసుకునేది. సో హీరోయిన్ కి హీరోకి ఎంత ఉంటుందో ప్రిఫరెన్స్, వాళ్ళ ఫ్రెండ్ కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్ క్యారెక్టర్స్ మోస్ట్లీ నేను అంటే ఇప్పుడు మూవీస్ లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తే లాంగ్ లాస్టింగ్ గా ఇండస్ట్రీలో నిలబడడం కొంచెం కష్టం. అంటే సో అండ్ సో మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే చేశారు అని అనేస్తూ ఉంటారు. సో అలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో మూవీస్ కి వెళ్ళాలి అనే ఆప్షన్ వస్తే వెళ్తారా? అంటే ఒక క్యారెక్టర్ వల్ల నేమ్ రావాలని నేనైతే అంటాను. ఏదో సైడ్ లో వచ్చి వెళ్ళిపోవడం అలా కాకుండా
ఆ క్యారెక్టర్ కి కొంచెం డెప్త్ ఉండాలి అండ్ ఆ క్యారెక్టర్ వల్ల ఫేమ్ వస్తది అనిపిస్తే చేస్తాను, రాదు అనిపిస్తే కన్ఫర్మ్ గా చేయను. కన్ఫర్మ్ గా చేస్తాను. సో మూవీకి వెళ్ళాలి అనే ఆప్షన్ అయితే ఉంది మైండ్ లో, చెయ్యాలి అని. నాకు మూవీస్ కన్నా సీరియల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకు మమ్మీ సీరియల్స్ చూస్తాం రేపు పొద్దున అలా అనా? మా మమ్మీ చూస్తున్నప్పుడు నేను కూడా చూస్తాను కొన్ని. సో ఏ సీరియల్స్ చూస్తారు? వద్దులేండి మళ్ళీ. పల్లె చెప్పండి. నేను యాక్చువల్లీ నిండు నూరేళ్ల సాహసం, అందులో కిడ్స్ ఉంటారు, ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేయాలి, కిడ్స్ ని ఎలా చూసుకోవాలి. చాలా మంది కిడ్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు, బట్ హస్బెండ్ కి, ఫ్యామిలీకి, కిడ్స్ కి కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అలాంటివి ఉంటాయి కదా మెసేజెస్. సో నేను అంతగా సీరియల్స్ నేనైతే చూడండి. యాక్చువల్లీ ఒక 1 month నుంచి చూస్తున్నాను. ఇంతకుముందు నేను చూసేదాన్ని కాదు. యాక్చువల్లీ నేను 1 month నుంచి అలా మమ్మీతో పాటు కూర్చొని అలా సీరియల్స్ జనరల్ గా ఎందుకు ఇంటరప్షన్ అంటే మంచి మూమెంట్ లో ఉన్నప్పుడు అది కట్ చేసేస్తారు చూడండి, అప్పుడు అనిపిస్తుంది నిజంగా. అంటే రీల్స్ లో వస్తూ ఉంటాయి, మీమ్స్ లో వస్తూ ఉంటాయి. ఈ మొన్నటి వరకు కూడా కార్తీక దీపం సీరియల్ చాలా ట్రెండ్ అయింది. లాస్ట్ వరకు చూసానండి, లాస్ట్ లో వదిలేసాను. అయితే సేమ్ అన్నమాట. లాస్ట్ వరకు వచ్చేసరికి ఇంటరప్షన్ చాలా ఎక్కువగా మనని డిమాండ్ చేస్తూ ఉంటది. సో అలాంటి టైంలో మనల్ని ఎక్కువ టెన్షన్ పెట్టి సీరియల్స్ మనకెందుకులే అని చెప్పేసి చాలా మంది వదిలేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఒక రీజన్ అన్నమాట. అంటే డైలీ ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ఉండాలి. సినిమాస్ జనరల్ గా చూడను, ఇంట్లో ఉంటే టీవీ చూడను, అస్సలు చూడను. సో లాస్ట్ 1 month నుంచి నేను అనుకున్నాను మమ్మీ ఒక్కరే హాల్లో టీవీ చూస్తున్నారు, అమ్మతో కాసేపు కలిసిందా మనం కూడా అనిపించి సీరియల్ చూద్దామని అమ్మతో పాటు కూర్చుందాము అనిపించి అలాగా చూస్తాను. ఒక్కటే అంటే హ్యాబిట్ అవ్వలేదు, అవ్వగానే మళ్ళీ నేను రూమ్ లోకి వెళ్ళిపోయి ఎప్పుడైనా మెయిన్ క్యారెక్టర్ ఎవరైనా బాధ పెడుతున్నప్పుడు చూడమ్మా ఇలా బాధ పెట్టేస్తున్నాను ఎప్పుడైనా అన్నారా? అలా ఇన్వాల్వ్ అయిపోయి మెయిన్ క్యారెక్టర్ ఏంటమ్మా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు హీరోయిన్స్ అని మాత్రం అంటాను. అలాంటి హీరోయిన్ క్యారెక్టర్ లోకి నేను వెళ్దాం అనుకుంటున్నాను అమ్మా అని అన్నారా? అసలు నాకు ఏడుపు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు యాడ్ కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. సో ఏడుపు క్యారెక్టర్ మనకు అసలు సెట్ అదే మీరు అన్నట్టుగా ఫ్రెండ్ క్యారెక్టర్స్ బెస్ట్ నవ్వుతూ వెళ్ళిపోవచ్చు. ఫైన్. సరే లాస్ట్ క్వశ్చన్ తో ఎండప్ చేస్తారు ఈ సెషన్ ని. సో నవరసాలు మీకు ఐడియా ఉన్నాయా? ఉన్నాయండి కానీ నాకు రాదు. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ నవరసాల్లో మీరు ఎక్స్ప్రెషన్స్ తో చెప్పాలన్నమాట. ట్రై చేస్తారు. ఏ డైలాగ్ చెప్పమంటారు చెప్పండి, మీ ఆప్షన్ కూడా మీదే. డైలాగ్ నాకు తెలుగు వచ్చు కాబట్టి ఏ డైలాగ్ అయినా నేను ఫ్లూయెంట్ గా చెప్పగలను. అంటే కొందరు ప్రాపర్ గా చెప్పలేకపోవచ్చు. ఓకే. సో మీరైతే ప్రేమిద్దాం పోయేదేమో ఇది డైలాగ్ అన్నమాట. ఫస్ట్ ఇది హాస్యరసంలో చెప్పండి. ఫస్ట్ జనరల్ డైలాగ్ చెప్పండి. జనరల్ డైలాగ్ వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది. హాస్యరసం. వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది. కరుణ రసం. వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది. బకెట్ తీసుకొచ్చి పెట్టిండ్రు. రౌద్ర రసం. వీలైతే ప్రేమిద్దాం పోయేదే. రౌద్రం కంటే ఆవేశం ఎక్కువ కనిపిస్తుందండి. వీరరసం. వీరరసం అంటే యుద్ధ రసాల్లో వీరత్వం కనిపిస్తుంది కదా, ఆ రాయల్టీ. అయితే ఇప్పుడు సీరియల్ కిల్లర్ సీరియల్ వర్షన్ లో చెప్తాం చెప్పండి. మనం. వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారంటే కొంచెం లాగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని చెప్దాం. కొంచెం వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది. భయానక రసం. వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది. ఓకే. అద్భుత రసం. అద్భుత వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది. ఓకే. సో ఇప్పుడు శృంగార రసం ఆర్ ప్రేమ రసం. ప్రేమ అంటేనే బాగుంటుంది. ప్రేమ అంటేనే మీరు ఎంత ఇదేంటండి లవ్ కి అసలు యాంటీ కాదు, దానికి ఫేవరే కొంచెం. అదే అంటున్నాను, అందుకే చెప్తున్నాను. వీలైతే సో ఇప్పుడు మీరు ఏమైనా ఫ్యాంటసీ వరల్డ్ లో ఏమైనా ఎక్కువ కే డ్రామాస్ గానీ డ్రామాస్ అమ్మాయ ఫైన్ కే డ్రామాస్ సిరీస్ ఏం చూడు. సో అప్పుడప్పుడు యూట్యూబ్ రసంలోకి వచ్చారు మీరు. ప్రేమ రసంలో చెప్పేసి మీకు అసలు ఇష్టం ప్రేమ రసం కదా. వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది. వెరీ గుడ్. సో ఫైనల్ గా మీరైతే మూవీస్ లోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తే వెళ్దాం అంటున్నారు, సీరియల్స్ లో కూడా వెళ్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ ఫ్యూచర్. అలాగే జ్యుడిషియల్ కూడా చాలా ఇంపార్టెంట్ జాబ్ కాబట్టి సో ఎక్కడ మిస్యూజ్ చేయాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు బాగా అర్థమైపోతుంది, క్లారిటీగా ఉందన్నమాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్. బై. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.